ఈ నెల 19వ తేదీన విశాఖ జీవీఎంసీ మేయర్పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్పొరేటర్లు పాల్గొనడం లేదని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు తెలిపారు. ఈ రోజు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ స్టాలిన్, జగ్గునాయుడు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలోనూ, ఓటింగ్లోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ఓటింగ్ లో కూడా పాల్గొనబోమని తెలియజేశారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీపరం కాకుండా కాపాడతామని చెప్పారని, అయితే ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇంకా అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఆరోపించారు. నమస్కారాలు. ఎం పైడిరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. రెండు అంశాలు. 19వ తేదీన విశాఖ మేయర్పై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సమావేశంలోనూ, ఓటింగ్లో కూడా పాల్గొనకూడదని సిపిఐ, సిపిఎం పార్టీలు, జిల్లా పార్టీలు నిర్ణయించాయి. కారణం ఏంటంటే, ఎన్నికల ముందు వీళ్ళు కూటమి 2 మాటలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చూస్తాం, సొంత గనుల కోసం మేము ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం అని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వం హయాంలో 15 రోజులు టైం ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా, నేనే స్వయంగా రంగంలోకి దిగి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏమయ్యారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదొకటే కాదు, అనేక అంశాల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం పార్టీలకి విశాఖ నగర ప్రజలు నమ్మి అన్ని పార్టీలకి ఓట్లేశారు. మెజార్టీ మీకు వచ్చింది, వైసీపీకి మేయర్ అయ్యారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? కనీసం మంగళవారం, బుధవారం సంతలు జరుగుతుంటాయి గ్రామాల్లో. ఈ సంతల్లో పశువులు కొనుగోలు చేసినట్టు చేయడం చాలా బాధాకరం. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకనే ఈ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ పార్టీలు ఈ ఎన్నికల్లో సమావేశంలోనూ, ఓటింగ్ లోనూ పాల్గొనకూడదు, ప్రజల పక్షాన్ని ఉండాలని, ప్రజలందరూ సిపిఐ, సిపిఎం పార్టీలు చేసిన నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని మీ ద్వారా విశాఖ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక సిపిఐ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ 2 జిల్లా కమిటీలు కూడా ఏంటంటే 72వ వార్డు కార్పొరేటరు సిపిఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను, అదేవిధంగా 78వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగారాం గారిని కూడా సమావేశానికి వెళ్ళకూడదనేటువంటిది వారు తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది. కనుక ఆ విషయం వారిద్దరూ కూడా తెలియజేశారు. కనుక పార్టీ నిర్ణయం ప్రకారం నేను, అదేవిధంగా గంగారాం గారు కూడా 19వ తేదీ ఉదయం 11 గంటలకి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అందుకు ముఖ్యంగా ఏంటంటే, వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశాన్ని నిర్ణయాలు వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కలెక్టర్ గారికి సంతకాలు కూడా 3 పార్టీల వాళ్ళు పెట్టించారు. అదేవిధంగా 3 పార్టీ వాళ్ళు కూడా రేపు 19వ తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్ చేయాలనుకుంటున్నారు. కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం కానీ ఓట్ చేయడం కానీ జరగదు. కనుక అది 19వ తేదీన జరిగేటువంటి దీంట్లో మేము హాజరు కావట్లేదు. అదేవిధంగా కలెక్టర్ గారు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 26వ తారీఖు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. కనుక దానికి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్పొరేటర్లు అయినటువంటి ఏజెస్ స్టాలిన్, నేను, అట్లాగే సిపిఎం కార్పొరేటర్ అయిన గంగారాం గారు కూడా హాజరు కారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.